బ్యానర్ కొద్ది పైకి ఎత్తండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అపవిత్రమైన సాంప్రదాయాలను ఖండిస్తూ ఈరోజు మా అధినాయకుడు శ్రీ కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన దీక్షకు ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా పుంగనూరు నియోజకవర్గం నుంచి మేము కూడా ఈరోజు పొద్దున 6 గంటలకి శుక్రవారం రోజున కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేయించి తద్వారా ప్రసాదాలు పంపిణీ చేసి మేము సైతం పవన్ కళ్యాణ్ గారి కోసం పవన్ కళ్యాణ్ గారి దీక్షకు మద్దతుగా తిరుమల తిరుపతి దేవస్థాన అపవిత్రకు రాబో రోజుల్లో కూడా ఎటువంటి వారైనా కూడా ఇలాంటి తప్పు చేస్తే కఠిన శిక్షలు కఠిన చర్యలు తీసుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దీక్ష చేపట్టారు. ఎంతోమంది ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూని మనం ఇంటికి తెచ్చుకుంటే ఆ లడ్డూకి కూడా పూజ చేసి ఇంట్లో తినే సాంప్రదాయంలో ఉన్నాం మనము. అలాంటి లడ్డూని కలిసి చేసేదే కాకుండా అయోధ్య లాంటి దేవాలయంలో సుమారు 1,00,000 పైన లడ్డూల్ని ఆ రోజు పంపిణీ చేసి దేశవ్యాప్తంగా దేశాన్ని అభివృద్ధి చేసిన దౌర్భాగ్య స్థితిలో అప్పటి పాలకులు ఉన్నారు. దీనిపైన ఎంక్వైరీ జరుగుతోంది. దోషులను త్వరలో శిక్షించే విధంగా శిక్షిస్తాము. ఆల్రెడీ గత ప్రభుత్వాన్ని మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా మత పాతాళానికి తొక్కిన ఘనత పవన్ కళ్యాణ్ గారికి ఉంది. కూటమి ప్రభుత్వం సనాతన ధర్మ రక్షణ కొరకు పోరాడుతుందనేసి మేము విశ్వాసం వ్యక్తం చేస్తున్నాము. అలానే రాబో రోజుల్లో దేవుడి దగ్గరకు వచ్చి పిచ్చి ఆటలు ఆడే వాళ్ళకి ఒక గుణపాఠం చెప్పే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. ఆ వెంకటేశ్వర స్వామిని కాపాడుకునే బాధ్యత మా కూటమి ప్రభుత్వానికి ఉంది. ఈరోజు అదేవిధంగా మా సిద్ధాంతాల్లో కూడా కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావనలు అనేది రాజకీయం అనేది మా జనసేన పార్టీ సిద్ధాంతాలు. ఇప్పుడు కొంతమంది వెర్రి చేష్టలు వెర్రి మాటలు మాట్లాడుతున్నారు. వారందరికీ నేను ఒకటే చెప్తున్నాను, మాకు కులాలను రెచ్చగొట్టేది కానీ కులాలను విభజించే రాజకీయం చేయాలన్న ఆలోచన మాకు లేనే లేదు. 5 సంవత్సరాల్లో మీరు దేవాలయాలపైన జరిగిన దాడులు ఇప్పటి వరకు ఏం జరిగిందో మేము పుంగనూరు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున కూటమి అభ్యర్థుల తరఫున మేము ప్రశ్నిస్తున్నాము. మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు జరిగిన గొడవలకు కారకులు ఎవరో నిరూపించగలరా? సరే, ఈరోజు మీరు తప్పు చేయలేదు అంటున్నారు కదా, ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేస్తే మీరు దానికి వేరే విధంగా దీన్ని మేము చేయలేదు, మేము జరగలేదు అనేసి అంటున్నారు? ఆ రోజు పాలక మండలిలో మీరు కాదా ఉండింది? ఈ ద్వారా మేము పుంగనూరు నియోజకవర్గం నుంచి గత ప్రభుత్వ పాలకులను టీటీడీ పాలకులను మేము ప్రశ్నిస్తున్నాం. మంత్రులు మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నారు. దానికి మద్దతుగా పుంగనూరు నియోజకవర్గం ప్రతి మండలంలోనూ ప్రతి జనసేన కార్యకర్త ప్రతి హిందువు వచ్చి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి మేము మద్దతు తెలుపుతున్నాం. అదేవిధంగా తిరుమల ప్రసాదాన్ని ప్రతి హిందువు ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి అతి ఇష్టంగా పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూలో జంతు కొవ్వును కలిపారని నిర్ధారణమైనది. దానివలన మా అధ్యక్షులు వారు చేస్తున్న దీక్షకు మా పుంగనూరు నియోజకవర్గం ప్రతి ఒక్క జన సైనికులు జనసేన నాయకులు అందరూ మద్దతు తెలుపుతున్నాం. ఎవరైతే లాస్ట్ గవర్నమెంట్లో ఈ విధంగా
పాల్పడ్డారో వాళ్ళకి సిట్ ద్వారా వాళ్ళని శిక్షించాలని జనసేన తరఫున డిమాండ్ చేస్తున్నాం.